ఇవాళ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30 లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా కూడా సిద్ధమైంది. ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ కూడా పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రి కూడా సిద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. శేఖర్, చెప్పండి. 2-3 దశలుగా ఎలక్షన్స్ నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇవాళ విడుదలయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? షెడ్యూల్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శేఖర్? బిందు, హైకోర్టులో ఈ ఎలక్షన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ముఖ్యంగా 42% రిజర్వేషన్ల జీవో మీద జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ తన వర్క్ ను మరింత స్పీడప్ చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న సండే హాలిడే అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా శాఖల హెచ్ఓడీలతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపింది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి విషయంతో పాటు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి ఆయా శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారుల ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, అన్ని ఏర్పాట్లు జరిగాయా లేదా అన్నటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించింది. ఇక మరికొద్దిసేపు ఈ రోజు 10:30 గంటల ప్రాంతంలో మీడియా సమావేశాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతా ఉంది. ఎట్ ది సేమ్ టైం హైకోర్టులో పిటిషన్ మీద వాదనలు జరుగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ ప్రకటన ఉంటుంది అన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. అదేవిధంగా మిగతా ప్రాసెస్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొట్టమొదటిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలన్నటువంటి విషయాల మీద కలెక్టర్లతో ఇప్పటికే నివేదికలు కూడా ఎలక్షన్ కమిషన్ తెప్పించుకుంది. ఒక 3 నుంచి 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి కలెక్టర్లు మాత్రం 3 దశల్లో ఎలక్షన్స్ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సిబ్బందికి సంబంధించినటువంటి విషయం మీద కొరత ఉండడంతో ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి నేపథ్యంలో 3 దశల్లో పెట్టాలని కోరినట్లుగా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 3 దశల్లో జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఈ రోజు జరగబోయేటువంటి మీడియా సమావేశంలో ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఎలక్షన్ ప్రాసెస్ ఇప్పటికే దాదాపుగా ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సిద్ధం చేసినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ 10:30కు జరగబోయేటువంటి మీడియా సమావేశంలో ఎలాంటి విషయాలు చెప్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.